సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. మా ఇంత తొందరగా అయితే వ్లాగ్ చేస్తున్నాను బికాస్ ఫెస్ట్ ఉందని తెలుసు, మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. అండ్ ఈరోజు మధ్యాహ్నం అయితే మనం ఫెస్ట్కి అయితే వచ్చాం. నీకు బాధ ఏంట్రా అని నవ్వుతున్నా. ఏంట్రా? సో మనం ఇప్పుడైతే ఫెస్ట్కి అయితే వచ్చాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. ఇక్కడ ఇంకా సెటప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకా సెటప్ అయితే చేస్తున్నాము, ఇంకా అవ్వలేదు స్టేజ్ వర్క్ మొత్తం. ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఇంకా మన మన ఫ్రెండ్ అయితే ఒకటి పెట్టాడు అనమాట ఇక్కడ, జ్యూస్ పాయింట్. వండర్ఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఆ జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, ఫ్రీగా జ్యూస్ తాగటానికి అయితే. ఫ్రీగా జ్యూస్ రాబట్టాలంటే మా దగ్గర కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి. ఆడిస్తే మంచిది, ఇవ్వకపోతే దౌర్జన్యం చేసి లాక్కోవటం ఇప్పుడు. అండ్ ఫెస్ట్ అయితే నైట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఫుల్ లైటింగ్ అయితే ఉంది. డైరెక్ట్ మన నైట్లో అయితే కలుద్దాం. అరే ఆఫర్ అన్నా, మాకేమైనా ఉందా ఆఫర్? బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఏంటి ముందరికి వస్తున్నా. సరే ఎవరా అది? ఏం తీసుకోండి? మస్క్ మిలానా? సపోర్టారా నాకు? సపోర్టానా? సపోర్ట్ అయితే తీసుకున్నా. అరే నువ్వు చేసేస్తావేంటి అంటున్నా? మా దగ్గర కూడా ఈ డబ్బులు తీసుకుంటున్నాడు. మా దగ్గర కూడా తీసుకుంటున్నాడు డబ్బులు. బిజినెస్ అంట. ఫ్రెండ్ ని పిలిచి ఆఫర్ ఇస్తాను పిలిచిడు. ఇలాంటి వాడిని అస్సలు నమ్మొద్దు. మా ఆఫర్ ఇస్తా చెప్పు కంట. వైషుడివా? వీఆర్ గివింగ్ యూ బిజినెస్ బ్రో. బిజినెస్ కాబట్టి బిజినెస్ లా ఉండాలి. ఇలాంటి ఎందుకు తగ్గించలేను? ఫస్ట్ మెనూ కార్డ్ చెప్పి. జ్యూస్లు అయితే పెట్టారనమాట మావాడు. అరే ఏంట్రా వాయిస్ ఓవర్ ఇస్తావు దానికి? వాయిస్ ఓవర్ అయినా ప్యూర్ రా ఫుటేజ్ మన దగ్గర మొత్తం. ఇగో ఈడే మన షాప్. ఇదిగో ఈడంటాడు, ఈ నమ్మకండి ఎవరు. అరే మాకేమైనా ఉందా లేదు చెప్పరా, తీసుకుంటా. సో ఇగో నేను స్టాల్స్ అయితే పెట్టారు. మా వాడి దగ్గర మేమైతే బ్యాల్ అయిపోయాము. ఆడ మాకు ఫ్రీగా అయితే ఏమలేదు, కానీ నైట్ టైం ఫెస్ట్ అయ్యే లోపల అయితే ఆడ దగ్గర ఏదో ఒకటి ఫ్రీగా అయితే తీసుకుని వెళ్తున్నా. అది మాత్రం పక్కా తీసుకుని వెళ్తా, ఏది చిన్నదైనా పర్లేదు పక్కా ఫ్రీగా అయితే తీసుకుని వెళ్తా. లేదు డిస్కౌంట్ అయినా తీసుకెళ్తా. మా చూస్తూ ఉన్నాడు అసలు. పీక కోసుకొని గుమ్మానికి ఎలాడ తీసుకుంటా కానీ నెవర్. ఇక్కడ ఇంకా స్టాల్స్ అయితే పెట్టారు, మీకు మొత్తం చూపిస్తున్నా. మన కాలేజ్ లోపల అయితే ఇలా పైన డెకరేషన్ అయితే పెట్టారు. నైట్ టైం అయితే ఇంకా సూపర్ కనిపించింది, లైటింగ్తో ఉండేది కాబట్టి. ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే పెట్టారు ఆడుకోవడానికి, వన్ టైం గేమ్స్. ఇక్కడ మంచిగా మనకి గేమింగ్ కాన్సెప్ట్ అయిపోతే పెట్టేసారు మొత్తం ఇక్కడ. ఓ అన్ని గేమ్స్ ఆడొచ్చు. జియో వాళ్ళు పెట్టింది, జియో. హలో ఇంకా బ్లాగ్ లోపలికి ఆగదా. సో బ్లాగ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల నుంచి మంచి మ్యూజిక్ సౌండ్లు అయితే వస్తున్నాయి. సౌండ్ పెట్టినట్టున్నారు, ఫుల్గా మ్యూజిక్స్ అయితే పెట్టారు. చల్లగుండిద్ది. So now let's watch the next performance. The performance is by the Crimson Thorn team. I played it hard and fast tonight. I walked away, want me there. But easy come and easy go, and it wouldn't. So anytime I feel you, let me know. Yeah, anytime I feel you, let me know. Anytime I see you, let me know. But the plan and see just let me. సో ఇప్పుడు అక్కడ లోపల కూర్చొని వచ్చాం. ప్రశాంతంగా చల్లగా ఉండేసరికి నిద్ర వచ్చేసింది. నిద్రపోకుండా మేమైతే గేమ్ ఆడుతూ ఉన్నాం అనమాట లోపల. అండ్ టైం వచ్చేసరికి 4:10 అవుతుంది. మధ్యాహ్నం 2ంటికి లోపలికి వెళ్ళినట్టున్నాం. 2 గంటలు కూర్చొని బయటికి అయితే వచ్చాము. లోపల ఇంకా చిరాకు వచ్చింది, లోపల కూర్చుని మా వాడు బయటికి లాగొచ్చాడు. లేదా అసలు వచ్చేవాడిని కాదు. మళ్ళీ మ్యాక్సిమం మళ్ళీ రాత్రి చీకటి పడకైతే వ్లాగ్ తీస్తాం. బికాస్ వ్లాగ్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చేసింది. మళ్ళీ మనకి ఎడిటింగ్ చేయడంలో కష్టం అయిపోయింది కాబట్టి రాత్రి అయితే కలుద్దాం.
వలి వేదనగా వలి వేదనగా పలికిన పదము పరేశ స్వామి గుడిగా ముఖ్య ప్రశ్న రాహు గుడిగా మంత్రగుడిగా కట్టల కాల గుడిగా ఉత్తర గుడిగా
స్వామి రాజగుడిగా నీ ముందు నిల్చున్నది సృష్టికే మూలం స్త్రీ. తమ్ముంటే ముట్టుకొని చూడు రా. కేరనుండా ఉండే ఎన్ని పెరడే సో బ్యాక్ టు మై ఫేస్ మా డిస్టర్బెన్స్ అంటే సారీ. సో ఇక్కడ మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. ఆ ఫుడ్ ఏంటో కాదు, ఒక మ్యాగీ తీసుకున్నాము. 50 రూపాయల మ్యాగీ 150 రూపాయలకి అయితే అమ్మారు. మా ఒక్క మ్యాగీ చికెన్ మ్యాగీ అంట 150 రూపాయలు. అండ్ మా వాడు చూడండి ఏం చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. నీకు తెలుసా? తెలుసు, ఫనేంద్రనేగా ఫాలో అవుతాను. పిచ్చన్నా నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. నీ దాకెందుకన్నా ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ పేజ్ వాల్యూ. దీని పక్కన పెట్టేస్తే 150 రూపాయలు మ్యాగీ తీసుకున్నాడు. కాస్ట్ అయితే బీభత్సంగా ఉన్నాయి. అండ్ బికాస్ స్టాల్స్ అన్ని ఆప్షన్ లో కొన్నారు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉండేది అనమాట. అండ్ ప్లేస్ అయితే మార్చాను. అండ్ ఇక్కడ కింద గట్టి అయితే పీకుతూ గట్టి పీకుతున్నాను పని పాట లేక. ఏం చేస్తాం, అలా ఉంది. ఇంకా ఈవెంట్ అయితే ఇంకా 1 దాకా ఉందంట. 1 దాకా అంటే 1 దాకా కాదు, ఈవెంట్ వచ్చేసరికి 12 దాకా ఉండొచ్చు అంటున్నారు. అండ్ బస్సెస్ అయితే 1కి స్టార్ట్ అవుతాయి. గుంటూరు వెళ్ళే బస్సెస్, లాంగ్ వెళ్ళే బస్సెస్ 1కి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ మంచు కూడా పడుతుంది. సమ్మర్ లో మంచి అంటే నాకు తెలియదు, మంచు అయితే పడుతుంది. ఇక్కడ చల్లగా ఉంది. మీకు ఎలా ఉందో చెప్పండి మామ, కింద కామెంట్ చేయండి. ఓకేనా? సరే, ఇంకా డైరెక్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ మా. హీరోయిన్ అయితే రేపు వచ్చిందంట. సో నేను నెక్స్ట్ డే వచ్చింది అనమాట, ఈ రోజు అయితే కాదు. సో నేను నెక్స్ట్ అయితే ఆ వ్లాగ్ పెడతాను. సో ఈరోజు అయితే డీజే నైట్ అనమాట. సో ఇంట్రెస్ట్ లేక నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో తొందరగానే పోస్ట్ చేస్తాను. మేబీ ఈ వీడియో చూసేటప్పుడు నేను నెక్స్ట్ వీడియో అంటే రేపటి వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. సో హోప్ ఆల్ యూ ఎంజాయ్డ్ ది వ్లాగ్. అండ్ ఇఫ్ ఎంజాయ్డ్ లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి, బికాజ్ రేపు వ్లాగ్ వచ్చేది కాబట్టి నన్ను ఎట్లా తీయాలో ప్లాన్ చేసుకోవాలి కదా. సో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే లైక్ కొట్టండి, కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? బై బాయ్.